మా మా పాప పెళ్ళి కూడా చాలా అద్భుతంగా దేవుడు చేశాడు. అయ్యగారి దగ్గరికి మేమైతే 50 లక్షలు ఇల్లు కట్టించుకున్నాం, డబ్బులు లేవు అనేసి అన్నప్పుడు అయ్యగారు అన్నారు, ఏది లేదు, మీ పాపకి లోన్ అయినా అవ్వకపోయినా విశ్వాసంతో మీరు వెళ్ళండి అనేసి ప్రార్థన చేశారు. అయ్యగారు అయితే ఏదైతే చెప్పారో అలాగే మేము దేవుడి కృపను పెట్టి పాపకి అనుకున్న రీతిగా కారు పెట్టి పెళ్లి చేసి అన్నీ చేసాము. ఆ పరిస్థితుల్లో అలాగైన తర్వాత 2 సంవత్సరాల తర్వాత పిల్లలు లేరని నేను వెళ్ళినప్పుడు అయ్యగారు అన్నారు, పో నువ్వు పిల్లని ఎత్తుకొని వస్తావు పో అని చెప్పారు పండించి. ఆ తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత అయితే 6 నెలల్లో పాపకి మేము పెద్ద క్యానింగ్ తీసినప్పుడు అయితే అన్నారు, లేదమ్మా ఆపరేషన్ చేసేయాలా, పిల్ల దక్కదు అనేసి అన్నారు. అయ్యగారు ఇంతలాగా చెప్పారు కదని మేము అనుకున్నాక నాకు ఏదో బిడ్డకి మళ్ళీ తల్లికి ఏదైనా ప్రాబ్లం ఏమనేసి నేను చాలా బాధపడ్డాను. అలాంటి పరిస్థితుల్లో నేను మళ్ళీ బాధపడి అలాగే విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాక 10,000 మంది పక్కనే కూలిపోయిన అపాయము రాదని దేవుడు మాట్లాడాడు. అలాగనే మా పాప కూడా అయ్యగారు మాట ఇచ్చారమ్మా, ఎన్నో కార్యాలు మన పట్ల జరిగాయి అనేసి అయ్యగారు చెప్పారు కదా అనేసి ఆ పాప విశ్వాసంతో భీమవరం వెళ్దామమ్మా, ఈరోజు వెళ్దాము అయ్యగారి సార్ ప్రేయర్ చేయించుకుందామని అన్నప్పుడు అన్నది పాప ఆ మాట మీద మేము వెళ్ళాము అయ్యగారి దగ్గరికి. ఆ రిపోర్ట్లు పట్టుకెళ్ళి ప్రార్థన చేసినప్పుడు పో అని చెప్పారు. మేము మళ్ళీ వచ్చేసి 8వ నెలలో మేమైతే మళ్ళీ క్యాన్ చేసుకున్నప్పుడు చాలా అన్నీ నార్మల్ వచ్చాయి. అసలు ఎలా జరిగింది, ఇంత గొప్ప కార్యం ఎలా జరిగింది అనేసి మేడం అన్నారు. నిజంగా ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. నేనైతే డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నాను, ఎన్నో చేసుకున్నాను. ఈ పాప చూడండి ఒకసారి ఎంత హెల్దీ ఉందో, కానీ వెయిట్ కూడా ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాను, చాలా బాగుంది. నిజంగా ఈ అయ్యగారి ప్రార్థన వల్ల ఇవన్నీ జరిగాయి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన.